హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, నా గదిలోకి ఎందుకు వచ్చా? మేడం, మీరు పొరపడుతున్నారు. ఇది మీ ఇల్లు కాదు. నా ఇల్లు, నా బెడ్రూమ్. నీ ఓ మై గాడ్, అసలు ఏం అచ్చచ్చో, ఇది నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీ అంతటి మీరు ఇక్కడ రాగలిగే స్థితిలో లేరులేండి. నేనే మోసుకొచ్చాను. మోసుకొచ్చారా? వాట్ డు యు మీన్? రాత్రి తప్పతాగిన మైకంలో మీరు కార్ యాక్సిడెంట్ చేశారు. ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని కొందరు రౌడీలు బలాత్కరించబోతే నేను వచ్చి రక్షించాను. థ్యాంక్ యూ. ఏమండి, ఆ రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు మీరు నా ఈ జన్మలో మర్చిపోలేను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. మీ పేరు? గోప్, లక్ష్మీ గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ ని. నా పేరు రేఖ. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏమ్మా రేఖ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది జరిగిందని కంగారు పడిపోయాను. కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. సారీ అయ్యా, నేను రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళానుగా, అక్కడ బాగా లేట్ అయిపోయింది. అక్కడ నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది. ఈ డ్రెస్ ఏమిటి? ఇది ఎవరిది? ఇది అదంతా మాలిని, అదేంటి మిస్టర్ ఇంద్రసేన్ అలా అంటారు? ఢిల్లీ వస్తూ మిమ్మల్ని మీట్ అవ్వకుండా ఉంటానా? డెఫినెట్లీ ఐ కామెంట్స్ టు యు. ఢిల్లీ మాలిని, ఫ్లైట్ రిపోర్టింగ్ టైం అయిపోతుంది. అబ్బా ఉండండి, ట్రంక్ కాల్ మాట్లాడుతున్నాను. ఐ విల్ సీ యు సూన్. బై. కమాన్ కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ. హాయ్. ఏమిటి వాళ్ళు ఇంత ఆలస్యంగా నిద్రలేచావు? సారీ డాడీ, నైట్ ఏదో నావల్ చదువుతూ పడుకోవటం లేట్ అయింది. మీరు మమ్మీ ఏదో నాకు అమెరికన్ డెలిగేట్స్ తో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉంది. సరే, నాతో పాటు మీ మమ్మీ షాపింగ్. నేను తిరిగి 1 వీక్ అవుతుంది బేబీ. అట్టించటే మేము కలకత్తా కూడా వెళ్తున్నాం. నాకు అక్కడ ఆంధ్ర మహాసభ వారి ఫంక్షన్స్ అవి ఉన్నాయి. వెల్ బేబీ, నీకేం డబ్బు కావాలా? నో డాడీ, థ్యాంక్ యూ. బేబీ, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తా. గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే మమ్మీ, లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. షూర్ షూర్. బై. బై బేబీ. టేక్ కేర్ డాడీ. నన్ను తొందర పెట్టి ఇప్పుడు మీరు లేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్. ఒక మంచి ఇస్తున్నందుకు బాధగా ఉన్నా, నువ్వు అక్కడ గ్యారేజ్ ఓనర్గా సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మూర్తి. చెప్పలే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గోపి, మా ఫ్రెండ్ రాఘవరావు గారు లేటెస్ట్ బెంచ్ కార్ ఒకటి కొన్నారు. దానికి ఏదో రిపేర్ వచ్చింది. దాన్ని బొంబాయి పంపాలా కలకత్తా పంపాలా అని కంగారు పడుతుంటే, అంత దూరం ఎందుకు, మా గ్యారేజీలో A1 మెకానిక్ గోపి ఉన్నాడని చెప్పాను. దాని సంగతి ఏదో కాస్త చూడు. తప్పకుండా సార్, విత్ ప్లెజర్. డాడీ డాడీ. ఏమిటమ్మా జ్యోతి, ఇలా వచ్చావు? అది కాదు డాడీ, మరి మరి ఒక ముఖ్యమైన అర్జెంట్ అయినా ఇంపార్టెంట్ అయిన పని వచ్చింది డాడీ. అంత అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదమ్మా, నువ్వెందుకు వచ్చావు? ఫోన్ ఎలా చేస్తుంది సార్? ఇంపార్టెంట్, అర్జెంటు అని మీ అమ్మాయి స్వయంగా వచ్చిందంటే మీ పర్స్ దానికే ఉంటుంది. ఏమే కరెక్ట్ జ్యోతి? కరెక్ట్, 100% కరెక్ట్ డాడీ. గోపి చెప్పింది కరెక్ట్ డాడీ. ప్లీజ్ డాడీ, 5000 కావాలి ప్లీజ్. 5000 సా? మొన్ననే కదమ్మా ఇచ్చాను. అదేమిటి సార్ అలా అంటారు? ఈ రోజుల్లో గొప్పింటి ఆడపిల్లలు షాపింగ్కి వెళ్తే 5000 ఏమలకు వస్తాయి? ఇచ్చేయండి సార్. పైగా నీ రికమెండేషన్ కూడా. ప్లీజ్ డాడీ. సరే అమ్మా, ఆఫీస్కి వచ్చి తీసు. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ తడ మా ఇంటికి వచ్చినప్పుడు బ్రహ్మాండమైన కాఫీ ఇస్తాను. వస్తాను. హలో. హాయ్. గుడ్. ఈడు ఒంటరిగా పడుకుని పంటుందంటే ప్రేమలో పడిందని అర్థం. ఏమంటావు? ముందు నీ నోరు మీ మాటలు. నా డ్రింక్ లో మత్తు మంది కలిపిన రాస్కల్స్ అవే. నువ్వు చెప్పు చెప్పు, ఎవరు కలిపారు? అరే నన్ను అడుగుతావేంటే? ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? నిన్ను నా డ్రింక్స్ లో ఎవరో మత్తు మంది కలిపారు. ఆ సమయానికి ఆ దారిని పోయి ఒక మంచి మనిషి నా పరిస్థితి అర్థం చేసుకుని ఆ రౌడీని బాగా చెత్త కొట్టి వాళ్ళ దగ్గర నుంచి నన్ను రక్షించాడు. అచ్చం సినిమా ఇన్సిడెంట్ లాగా ఉందే. స్పృహని నన్ను అతని ఇంటికి తీసుకువెళ్ళి అతని బెడ్రూమ్ లో నన్ను పడుకోబెట్టి పాప అతను బయట పడుకున్నాడే. ఛా, అతను ఎవరో పప్పు శుద్ధలాగున్నాడే. లేకపోతే నీలాంటి అందమైన ఆడుతుంటే మంచి పనులే కాక ఇంకేం పని చేస్తాడేమిటి? అతను ఆటోమొబైల్ ఇంజనీర్ అట. ఏదో ఒక గ్యారేజ్ లో చీఫ్ మెకానిక్ గా పనిచేస్తున్నాడట. ఓ, అతను బాడెవరో. పేరు గోపి. మా డాడీ గ్యారేజ్ లో పనిచేస్తాడు. చాలా మంచివాడు, మర్యాదస్తుడు. రియల్ యు ఆర్ వెరీ లక్కీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.